చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒట్టి మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళను రోడ్డు పక్కన చెట్టు కట్టేసి హింసించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురంలో అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి దాడి చేయటం కలకలం రేపింది. నారాయణపురానికి చెందిన మునికన్నప్ప దగ్గర తిమ్మరాయప్ప 3 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్నాడు. అయితే తిమ్మరాయప్ప ఈ అప్పుల భారం భరించలేక ఊరు వదిలేసి వెళ్లిపోయారు. అయితే రాయప్ప భార్య తన పుట్టింటికి వెళ్లిపోయారు. శాంతిపురం మండలం కేచన బల్లాలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కొడుకును పోషిస్తున్నారు. శిరీష కుమారుడు స్కూల్లో చదువుతూ ఉండటంతో ఆమె నారాయణపురం వచ్చారు. అక్కడ స్కూల్లో టీసీ తీసుకునేందుకు వెళ్లారు. ఈ విషయం మునికన్నప్పకు తెలియటంతో అతడి భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వర్లు అక్కడికి వెళ్లారు. తిమ్మరాయప్ప అప్పు కింద తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టు కట్టేసి దాడి చేశారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియటంతో అక్కడికి వెళ్లారు. ఆ మహిళను విడిపించగా బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మునికన్నప్పపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఒట్టి మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే. అర్థం కాలేదా? గమనండి ఏమ్మా కొట్టుద్దా ఇక మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలను హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఇక మరోవైపు హోంమంత్రి అనిత బాధిత మహిళతో ఫోన్లో మాట్లాడారు. అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు మంత్రి అనిత. మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడుతూ గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. ఆ పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉండు, సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండు చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన ఏం లేదులేమ్మా, కంగారు పడుతున్నాడు. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేద్దాం. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యం ఉండమ్మా, ధైర్యం ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.